నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 2 రోజులుగా రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న మోర్తాడ్లో 40 డిగ్రీల రికార్డ్ టెంపరేచర్ నమోదైంది. మరో 2 రోజులు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. జిల్లాలో ఎండల పరిస్థితిపై పూర్తి డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. జిల్లాలో ఉన్నటువంటి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. దీంతో ఎండ తీవ్రతగా జనం ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం 10 గంటల సమయం నుంచి సాయంకాలం 4 గంటల లోపు ఈ యొక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గడిచినటువంటి వారం రోజులతో పోల్చుకుంటే గత 2 రోజులుగా ఈ యొక్క ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగిపోయాయని చెప్పవచ్చు. ప్రధానంగా బాణుడి యొక్క ప్రతాపానికి ఇప్పటికే జనం విరవిల్లాడుతున్నారు. ముఖ్యంగా ఇటు వేసవికాలం ఆరంభమైనటువంటి ఈ సమయంలోనే ఇంత ఎండలు ఉన్నటువంటి సమయంలో రానున్నటువంటి ఏప్రిల్ మే మాసంలో మరింత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి విషయాన్ని ఇప్పటికే చెప్తున్నారు. మరోపక్క వాతావరణ శాఖ అధికారులు కూడా మరో 2 రోజుల పాటు ఈ యొక్క ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే జనం జాగ్రత్త పడేటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల లోపు ఎండలో బయటకు వెళ్ళడానికి కూడా జనం భయపడుతున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా 10 గంటలు దాటితే ఉదయం 10 గంటలు దాటితే సాయంకాలం వరకు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. నిన్న నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్లో దాదాపు రాష్ట్రంలోని అత్యధిక ఉష్ణోగ్రత 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక కమ్మర్పల్లి అట్లాగే వేల్పూర్, జుక్కల్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క 4 ప్రాంతాల్లో నిన్న రాష్ట్రంలోని అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ యొక్క ఎండ బారి నుంచి కాపాడుకునేందుకు తమను తాము రక్షించుకునేందుకు రకరకాల ప్రత్యామ్నాయాలను చూస్తున్నారు. ప్రధానంగా ఉదయం 10 గంటలు దాటితే రోడ్లపైకి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. మరోపక్క సాయంకాలం ఏదైనా సొంత పనులుంటే ఉదయం 10 గంటల లోపు సాయంకాలం 4 తర్వాత ఈ యొక్క పనులు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది స్థానికులు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా 2 రోజులుగా ఈ యొక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? అంటే జనం ఎట్లా అనుకుంటున్నారు ఎండలకు సంబంధించి? మార్నింగ్ 9 దాటిన తర్వాత ఎవరు కూడా బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. చాలా ఈ వృద్ధులు మరియు పిల్లలకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఎండాకాలం మొదలులోనే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ టైంలో పిల్లలకు చాలా ఇబ్బంది అవుతున్నది. వాళ్ళు కూడా సరిగా టైంకి వెళ్ళలేకపోతున్నారు. ఆటోలు దొరకక మధ్యాహ్నం టైంలో ఎవరు లేక వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు కొన్ని హరితహారం ప్రోగ్రామ్ చేయడం వల్ల కొన్ని చెట్లు పెట్టి ఈరోజు ఆ చెట్లు పెరిగి పెద్దగా అయిన తర్వాత దాని నీడలో కొంతమంది ఉండగలుగుతున్నారు. దానివల్ల చాలా కొద్దిగా ఉపయోగం ఉంది. ఇంకా 2 నెలల తర్వాత ఎటువంటి పరిస్థితి ఉంటుందో అని చెప్పి చాలామందికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా మీరు చెప్పండి, నిన్న రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నిజామాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మీరు అంటే ఒక స్థానికుడిగా మీరు ఎట్లాంటి ఎండలకు సంబంధించి ఏమనుకుంటున్నారు? అంటే మిమ్మల్ని మీరు ఎండల నుంచి కాపాడుకోవడానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ముందుగా ప్రజలకు తెలియజేయడం ఏంటనగా వాటర్ ఎక్కువ తాగాలి. ఈ ఎండలు ఇప్పుడే ఇలాగా ఉంటే రానున్న 2 నెలల్లో ఇంకా ఎలా ఉంటే తీవ్ర పరిస్థితి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన పిల్లలు స్కూల్ టైమింగ్ చేంజ్ చేయాలి. ఈ ఎండలో వాళ్ళని బయటకు వెళ్ళనీయకుండా కాపాడుకోవాలి. తల్లిదండ్రులు కూడా సంరక్షించుకోవాలి. నిన్న రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 39 డిగ్రీల నుంచి 40.5 డిగ్రీల వరకు ఈ యొక్క ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి మొదటి వారంలోనే ఇట్లాంటి పరిస్థితులు ఉంటే రానున్నటువంటి ఏప్రిల్ మే మాసంలో మరింత ఎండ తీవ్రత ఉంటుందనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మార్చి మొదటి వారంలోనే ఇట్లాంటి పరిస్థితులు ఉంటే రానున్నటువంటి రోజుల్లో మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి విషయాన్ని మాత్రం స్థానికులు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎండల తీవ్రతకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.